అనంత శ్రీ విభూషణ దక్షిణామాయ సంజేయ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి సువర్ణ భారతి మహోత్సవాల సందర్భంగా వారి కరకవల సంజాతులు జగద్గురు శ్రీ విజయశేఖర భారతి మహాస్వామి వారు రాజమహేంద్రవరం ధర్మ విజయ యాత్రలో రావడం, ఈ సందర్భంగా ఈ వేద సభ ఆయోజకపడడం మనందరికీ తెలుసు. ఈ సభకి ముఖ్యంగా ఈ సువర్ణ భారతి మహోత్సవాల సందర్భంగా శ్రీచంద్రుల యొక్క దివ్యమైన అనుగ్రహ ప్రసారం కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది. అలాగే చింతా నారాయణ శర్మ గారు వేద సన్మాన సభా ఫౌండేషన్ మనందరికీ తెలుసు. దాని తర్వాత అక్కడ ఘనపాఠునికి 4,000 రూపాయల సన్మానం, క్రమపాఠునికి 3,000 రూపాయల సన్మానం వారు చేస్తున్నారు. అలాగే స్థానిక వేదశాస్త్ర పరిషత్తు, ఈ స్వాగత సమితి వీరి పక్షాన ఘనపాఠునికి 2,000, క్రమపాఠునికి 1,015 శుభ్ర సత్కారం జరుగుతుంది. ఇక్కడ శ్రీమఠం తరఫున కూడా ఆ కట్టపల్లి సంఖ్య పూర్తి చేసి అందరికీ ఘనపాఠులకు 10,000, క్రమపాఠులకి 8,000 ఆశీర్వదించేవారు. మీ అందరూ విచ్చేసినందుకు స్వాగతంగా సంతోషంగా మీ అందరికీ సభానికి వందనాలు సమర్పిస్తున్నాం. క్రమశిక్షణతో ఇదే సన్మాన సభ పూర్తయ్యే వరకు ఇదే క్రమంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. తల్లి సంఘంలో 5 గంటలకి కూడా సాంప్రదాయకమైనటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేశారు. దీని తర్వాత అక్కడ కూడా తీసుకువెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు జగన్ వారు ఆశీర్వదించడం పండిస్తారు. పవిత్రమైన సనాతన హిందూ ధర్మం యొక్క వైదిక ధర్మం యొక్క పరమ ప్రమాణములైనటువంటి వేదములను జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఉద్ధరించి ఈ వేదముల యొక్క తాత్పర్యాన్ని ఈ లోకానికి తెలియజేసి, ఎవరైతే ఈ వేదములని వైదిక మార్గమును ఆక్షేపిస్తూ దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా సగం జ్ఞానంతో దీన్ని ఆక్షేపిస్తూ నిందిస్తూ ఉండేవారో వాళ్ళందరికీ కూడా సరైనటువంటి సమాధానం చెప్పి ఈ వేద మార్గాన్ని వైదిక మార్గాన్ని ఉద్ధరించి ఈ లోకానికి విశేషమైనటువంటి అనుగ్రహం చేసి ఉన్నారు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. వారు చేసినటువంటి ఆ వేదోద్ధరణ కార్యం వల్లే ఇవాటి రోజున మనందరం కూడా ఈ వేదాధ్యయనాన్ని చేయగలుగుతూ ఉన్నాం. పరంపరా ప్రాప్తమైనటువంటి వేద అధ్యయనం చేయగలుగుతూ ఉన్నాం. శంకరాచార్యుల వారు ఈ వైదిక ధర్మ సంరక్షణ కోసం చతురామ్నాయ పీఠమును స్థాపించారు అనేటటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ పీఠములలో శృంగేరి శారదా పీఠం యొక్క అవిచ్ఛిన్నమైన గురు పరంపరలో వచ్చినటువంటి 12వ పీఠాధిపతులు జగద్గురు శ్రీ శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు ఎలాగైతే శంకర భగవత్పాదాచార్యుల వారు ప్రస్థానత్రయ భాష్యములను రచించి సమస్త వైదిక వాంగ్మయం యొక్క తాత్పర్యమును తెలియజేసి ఈ లోకానికి విశేషమైనటువంటి అనుగ్రహం చేసి ఉన్నారో, అంటే వేదముల మీద వేదోక్త మార్గం మీద ఏ విధమైనటువంటి ఆక్షేపణలకు అవకాశం లేదు, ఇది అత్యంత ఉత్కృష్టమైనటువంటి మార్గము అనేటటువంటి విషయాన్ని ఈ లోకానికి తెలియజేసి ఎలాగైతే ధర్మోద్ధరణ చేసి ఉన్నారో, అదేవిధంగా శంకర భగవత్పాదాచార్యుల వారికి అనంతరం శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క అవతారం అయిన తర్వాత జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు కూడా అదేవిధంగా శంకర భగవత్పాదాచార్యుల వారి వలె ధర్మోద్ధరణ చేసి విశేషంగా శంకరుడు ఈ ప్రస్థానత్రయ భాష్యాన్ని రచించినట్టు విద్యారణ్య మహాస్వామి వారు వేద భాష్యములను రచించారు, చతుర్వేద భాష్యములను రచించారు. కాబట్టి వాటి రోజున మనం చతుర్వేద భాష్యములను ఈ వేదములలో ఉన్నటువంటి మంత్రముల యొక్క అర్థాన్ని తెలుసుకోగలుగుతున్నాము, స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నాము అని అంటే అందుకు కారణం జగద్గురు శ్రీ విద్యారణ్య మహాస్వామి వారు రచించినటువంటి ఆ అద్భుతమైన వేద భాష్యములు. ఈ వేద భాష్యములలో ఆరంభంలోనూ చివరిలోనూ మనం ఒక విధమైన ఒక ప్రార్థనని చూస్తాం. మొట్టమొదటి ఏముంటుంది అని అంటే యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థ మహేశ్వరం అని ఆరంభంలో ఉంటుంది. అలాగే చివరికి వేదార్థస్య ప్రకాశేన తమోహార్థం నివారేన్
కుమర్థాంశ్చతురోదయ విద్యాతీర్థ మహేశ్వర అని చివరిలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఇది విద్యారణ్య మహాస్వామి వారు వేద భాష్యం యొక్క ఆరంభంలోనూ సమాప్తిలోనూ తమ యొక్క గురువులని ప్రార్థిస్తూ రచించినటువంటి శ్లోకాలు ఇవి. ఇక్కడ వారి యొక్క గురువులు ఎవరు అంటే విద్యాతీర్థ మహాస్వామి వారు, అంటే ఈ దక్షిణామనాయ శృంగేరి శారదా పీఠంలో 10వ అధిపతులుగా ఉన్నటువంటి వారు. వారి శిష్యులు అంటే ఆ 10వ పీఠాధిపతులుగా ఉన్నటువంటి విద్యాతీర్థ మహాస్వామి వారి యొక్క ఇద్దరు శిష్యుల్లో భారతీ తీర్థ మహాస్వామి వారు, విద్యారణ్య మహాస్వామి వారు అని వారి యొక్క ఇరువురు శిష్యులు. వారిద్దరిలోనూ రెండవ వారు విద్యారణ్య మహాస్వామి వారు. కాబట్టి వారు ప్రతిసారి ఆ వేద భాష్యంలో అనేక ప్రదేశాల్లో తమ గురువుల యొక్క ప్రార్థనలు చేస్తూ ఈ వేద భాష్యాన్ని రచించారు. ఇప్పుడు మనం శృంగేరి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ భవ్యమైనటువంటి శిలామయమైన దేవస్థానాన్ని చూస్తాం. విద్యాశంకర దేవాలయం అని దాని పేరు. అక్కడ ఉన్నటువంటి శివలింగానికి విద్యాశంకర అని పేరు, విద్యాశంకరేశ్వర స్వామి అని పేరు. అక్కడ విద్యాతీర్థ మహాస్వామి వారు 105 సంవత్సరాల పాటు పీఠాధిపత్యాన్ని వహించి, అంటే వారి యొక్క పీఠాధిపత్య కాలమే 105 సంవత్సరాలు. ఆ 105 సంవత్సరాల పాటు వారు పీఠాధిపత్యాన్ని వహించి తదనంతరం ఆ బాధ్యతని భారతీ తీర్థ మహాస్వామి వారికి, విద్యారణ్య మహాస్వామి వారికి ఇద్దరికి ఆ బాధ్యతను అప్పగించి వారు విశేషమైనటువంటి యోగ అనుష్ఠానం చేసుకోవడానికి, తపస్సులు చేసుకోవడానికి అక్కడ ఇప్పుడు ఎక్కడైతే మనం దేవస్థానాన్ని చూస్తూ ఉన్నామో ఆ దేవస్థానం కింద భూగృహంలో ప్రవేశించి అక్కడ విశేషమైనటువంటి తపస్సును చేస్తూ ఉండాలి అని సంకల్పం చేశారు. అదేవిధంగా అక్కడ ఆ తపస్సుని చేస్తూ అక్కడే అంతర్ధానం అయ్యారు. విశేషంగా అక్కడ అంతర్ధానం అయ్యి తర్వాత స్వప్నంలో తమ శిష్యులకి దర్శనమిచ్చి ఎక్కడైతే తాము అంతర్ధానం అయ్యున్నామో ఆ ప్రదేశంలో ఒక విశేషమైనటువంటి దేవస్థానాన్ని నిర్మించి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ శివలింగానికి విద్యాశంకరేశ్వర స్వామి అని పేరు పెట్టండి అని ఆదేశించారు. తదనుసారంగా విద్యారణ్య మహాస్వామి వారు, భారతీ మహాస్వామి వారు ఆ దేవస్థానాన్ని నిర్మించారు. కాబట్టి ఇప్పటికి కూడా విశేషంగా విద్యాతీర్థ మహాస్వామి వారు అదృశ్యంగా ఆ దేవస్థానంలో తమ యొక్క దివ్య సాన్నిధ్యంతో ఉంటూ విశేషంగా తపస్సుని ఆచరిస్తూ అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకే ఎలాగైతే వేరే చోట్ల యతులు విదేహ కైవల్యాన్ని పొందిన తర్వాత ఆ దేహాన్ని సమాధిగా చేస్తామో ఆ రకంగా అది చేసినటువంటిది కాదు. అక్కడ ఉన్నటువంటి విద్యాతీర్థ విద్యాశంకర స్వామి దేవస్థానం వారు ఆ ప్రదేశంలో తపస్సుకని కూర్చొని అంతర్ధానమయ్యి అదే ప్రదేశంలో అదృశ్య రూపంగా తపస్సు ఇవాటికి కూడా తపస్సు చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క విద్యాతీర్థ మహాస్వామి వారి యొక్క శాసనాన్ని పెట్టుకొని ఇవాటికి కూడా, అందుకే శ్రీమఠం యొక్క ముద్ర విద్యాశంకర అనేటటువంటి ఆ ముద్ర ఇవాటికి కూడా నడుస్తూ ఉంటుంది. అంటే వారి యొక్క శాసనాన్ని అనుసారంగా అదృశ్య రూపంలో వారు అక్కడ తపస్సు చేస్తున్నారు. వారి ఆజ్ఞానుసారంగా తర్వాత కాలంలో వచ్చినటువంటి యతులందరూ కూడా ఈ ధర్మ ప్రచార కార్యాన్ని చేస్తూ ఉన్నారు. దీనంతటి కూడా వారి యొక్క అనుగ్రహం, వారి యొక్క శాసనమే దీనికి మార్గదర్శనం అనే ఉద్దేశ్యంతో ఇవాటికి కూడా ఆ విద్యాశంకర అనేటటువంటి ముద్రతో అనేక విధమైనటువంటి ఈ సమస్త ధార్మిక ధర్మ ప్రచార కార్యాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అంటే, మన వేదభాష్యం చదివేటప్పుడు ఏ శ్లోకాన్ని అయితే పఠిస్తామో వేదముల యొక్క అర్థాన్ని తెలుసుకోవడం కంటే ముందు ఎవరినైతే మనం ప్రార్థిస్తూ ఉన్నామో, అదేవిధంగా చివరికి మేము చదివినటువంటి వేదభాష్యం యొక్క అర్థం ఎప్పుడూ మాకు స్ఫురిస్తూ తద్వారా మాకు పురుషార్థ చతుష్టయము లభించాలి అని ఎవరినైతే ప్రార్థిస్తూ ఉన్నామో అటువంటి విద్యాతీర్థ మహాస్వామి వారు ఈ దక్షిణామనాయ శృంగేరి శారదా పీఠంలో 10వ అధిపతులుగా ఉన్నటువంటి వారు. ఈ విధంగా ఈ వైదిక మార్గాన్ని జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు, తదనంతరం ఈ గురు పరంపరలో వచ్చినటువంటి ఆచార్యవర్యులు విశేషంగా ఈ వైదిక మార్గాన్ని ఉద్ధరించారు. తద్వారా ఇవాటి రోజున ఈ వైదిక మార్గాన్ని మనం చూస్తూ ఉన్నాం, ఆచరిస్తూ ఉన్నాం. వేదాధ్యయనం పరంపరాగతమైనటువంటి వేదాధ్యయనాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంలో విశేషంగా మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు సన్యసించి 50 సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ శుభ సందర్భంలో, ఈ యాత్రలో వాటి రోజున ఈ రాజమండ్రి మహానగరంలో
విశేషమైనటువంటి వేద సభను చెయ్యాలి అనేటటువంటి సంకల్పం ఇక్కడ ఆస్తిక మహాజనులకి అటువంటి సంకల్పం ఉండింది. మా మనసులోనూ అటువంటి ఒక సంకల్పం ఉండింది. తదనుసారంగా ఈ వేద సభను ఏర్పాటు చేయడం జరిగింది. వాటి రోజున విశేషంగా ఈ వేదములని తమ శాఖని విశేషంగా అధ్యయనం చేసి దాంట్లో విశేషమైనటువంటి పరిణతిని పొందినటువంటి విద్వాంసులైనటువంటి వారు మీ అందరూ కూడా ఇవాటి రోజున ఇక్కడికి రావడం, విశేషంగా వేద పారాయణను సంపూర్ణంగా వేద పారాయణను చేసి వేద స్వస్తిని ఇంతసేపు విశేషంగా చేసి ఉండడం ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక. తద్వారా ఈ వైదిక మార్గం ఇతోపి అధికమైనటువంటి వృద్ధిని చెందుగాక. తద్వారా ఈ పరంపర అనేది ఏదైతే ఉందో ఇతోపి అధికం అవుగాక. ఎందుకు అనంటే ఎప్పుడైతే ఈ వైదిక మార్గం అనేది బాగుంటుందో, వైదిక మార్గం అనేది సమృద్ధంగా ఉంటుందో, అప్పుడు కేవలం వైదికులు వాళ్ళు మాత్రమే బాగుంటారు అని కాదు, సమస్త ప్రపంచము బాగుంటుంది. ఎప్పుడైతే ఈ వైదిక మార్గానికి ఏదైనా సంకష్టం ఏర్పడుతుందో అప్పుడు ఎవరైతే ఆ మార్గంలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే సంకష్టం అని అనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు. ఈ వైదిక మార్గానికి ఏదైనా హ్రాసం ఏర్పడిందని అంటే కేవలం ఆ మార్గంలో ఉండే వాళ్ళకి మాత్రమే కాదు, సమస్త ప్రపంచానికి కూడా అది సంకటమే. కాబట్టి ఈ వైదిక మార్గం అనేది ఎప్పటి వరకు స్థిరంగా సుభిక్షంగా క్షేమంగా ఉంటుందో అప్పటి వరకు ఈ ప్రపంచం కూడా చక్కగా క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే సమస్త ప్రపంచానికి ఆధారమైనటువంటిది ధర్మం. అటువంటి ధర్మాన్ని ప్రతిపాదించేటటువంటిది వేదం. కాబట్టి ఇటువంటి వేదములు ఈ వైదిక మార్గం అనేది చక్కగా ఉంది అని అంటే అప్పుడు ఈ ప్రపంచం కూడా క్షేమంగా ఉంటుంది. కాబట్టి ఈ వైదిక మార్గం తోపి అధికంగా వృద్ధిని చెందుగాక. తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా మీ అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ సమస్త ఆస్తిక భక్త మహాజనులు, ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి సమస్త ఆస్తిక భక్త మహాజనులు అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఇవాటి రోజున జరుగుతూ ఉన్నటువంటి వేద సభలో పాల్గొంటూ ఉన్నటువంటి అందరి వైదికులకు, విశేషంగా ఈ వేద సన్మాన సభ ఫౌండేషన్ చింతా నారాయణ శర్మ గారు అందరికీ కూడా, అందరి భక్తులకి కూడా ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తున్నాం. శ్రీమఠం వారు జగద్గురు మహాస్వామి వారు ఆశీర్వదించి అనుగ్రహించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించి శ్రీమఠం యొక్క ప్రశాసకులు శ్రీ టి మురళి గారు శ్రీమఠం తరఫున సువర్ణ భారతి సందర్భంలో అందరికీ శాలువని కప్పుతారు. శాలువ ప్రసాదాన్ని స్వీకరించి శ్రీమఠ సంభావనని అలానే ఈ వేద సంభావనని కూడా స్వీకరించి ఇలా వెళ్ళాలి. దర్శనాలంకార శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు. గోపాల్ యాదవ్ బ్రహ్మశ్రీ పాశవ సుబ్రహ్మణ్యవధాని గారు. కడియాల సీతారామకృష్ణ పాటిల్ గారు. మీరు అటెండ్ ఇచ్చేయండి, అడ్డొస్తుంది. సూర్యప్రకాష్ దామయాదవ్ గారు.
చల్లపల్లి వెంకట సుబ్రహ్మణ్యం గణపాటి గారు, ముల్లపల్లి దత్తాత్రేయ గణపాటి గారు, గొల్లపల్లి జనార్దన్ గణపాటి గారు, తీసుకోవాలండి ఉపాధ్యాయ సుబ్రహ్మణ్యం గణపాటి గారు, పుష్టి పురుషోత్తమ గణపాటి గారు, ముల్లపల్లి శ్రీరామ్ గణపాటి గారు, కూచుబట్ల హనుమత్ గణపాటి గారు, కూచుబట్ల హనుమత్ గణపాటి గారు, బొలుసు సూర్యనారాయణ హరిజాతి గణపాటి గారు, భమిడి వెంకటమణి కుమార్ గణపాటి గారు, మణిశేఖర్ గణపాటి గారు, ఖమ్మంపాటి మధుమాధవ్ గణపతి గారు, ఖమ్మంపాటి నటరాజ గణపతి గారు, సుల్లపల్లి సమీర గణపతి గారు, ముక్త మరిగంట గణపతి గారు, పోలేపెట్టి సుబ్రహ్మణ్యం గణపతి గారు, పైడమల్లి చంద్రశేఖర్ గణపతి గారు, వేదాంతం శ్రీనివాస గణపతి గారు, వీరుభట్ట మణికుమార్ గణపతి గారు, రంగరాజు సుబ్రహ్మణ్య స్వామి గారు, జోషుల హేమంత్ గణపతి గారు, సాంబేద ఆదిత్య గణపతి గారు, ముల్లపల్లి లక్ష్మీనారాయణ దత్తాత్రేయ గణపతి గారు, ఏమల వెంకటేష్ గణపతి గారు, ముల్లపల్లి భద్రయ్య గణపతి గారు, బయటపల్లి భద్రయ్య గణపతి గారు,
ఆకలి సూర్యనారాయణ అవధాని గారు, క్రమపాఠి నుండి ఆకలి సూర్యనారాయణ అవధాని గారు, గొల్లపల్లి సుబ్రహ్మణ్య అవధాని గారు, గొల్లపల్లి శివశర్మ సరోది గారు, కర్రా భాస్కర్ అవధాని గారు, శ్రీపాద మాణిక్య అవధాని గారు, శ్రీపాద రాజశేఖర అవధాని గారు, పూలపెద్ద లక్ష్మీనారాయణ అవధాని గారు, తాడేపల్లి రాఘవేంద్ర అవధాని గారు, గొల్లపల్లి వ్యాఘ్రేశ్వర అవధాని గారు, వేదుల శ్రీనివాస అవధాని గారు, చామర్తి లక్ష్మీ నరసింహస్వామి గారు, మల్లాది సీతారామ అవధాని గారు, మల్లాది సత్యనారాయణ అవధాని గారు, గొల్లపల్లి నాగశ్రీరామ అవధాని గారు, గొల్లపల్లి సీతారామ అవధాని గారు, విడవర్తి ఆంజనేయ శర్మ గారు, విడవర్తి కళ్యాణ్ శర్మ గారు, మల్లాది ప్రమోద్ అవధాని గారు, కుప్ప వంశీకృష్ణ అవధాని గారు, గొల్లపల్లి అమరసత్య ఆంజనేయ శర్మ గారు, ఏమని భోజరాజ్ అవధాని గారు, అవధాని గారు, రేమెళ్ళ బాపన్న హరిజాతి గారు, ఆకళ్ళ నరసింహ సోమయాజులు గారు, కేశపాటి ప్రసాద్ సోమయాజులు గారు, శ్రీనివాస శాస్త్రి అవధాని గారు, పండితులందరికీ సత్కారాలు అయిపోయినా మళ్ళీ సత్రంలో సిద్ధంగా ఉంటుంది. పండితులందరూ ఓచర్లు ఇక్కడ అదిలేసి వెళ్ళండి. గొల్లపల్లి శ్రీరామ పవన గురుమాశర్మ గారు, హెచ్ రామకృష్ణ శర్మ గారు, ఆది మాధవకృష్ణ శర్మ గారు, ఆది బలరామ శర్మ గారు, ధ్యాన మాణిక్య శర్మ గారు,
నాకెళ్ళ రామకృష్ణ శర్మ గారు, ఎల్లేపతి కశ్యపావధాని గారు, పేసపాటి లక్ష్మీ గణపతి అవధాని గారు, కొమ్మవరపు సిద్ధాంత అవధాని గారు, రాళ్ళపల్లి విశ్వనాథ అవధాని గారు, రేకపల్లి శంకర శర్మ గారు, కుప్పా దిలీప్ శర్మ గారు, ఏమన ఆదిత్య శర్మ గారు, పండితులందరూ ఒకసారి ఇక్కడే ఉండండి. సత్కారాలు అయ్యాక ఛాయాచిత్రం ఒకటి తీసుకోవడం. కర్రా సోమసుందరావధాని గారు, గడిబండ సుబ్రహ్మణ్య శర్మ గారు, పోలీసు వరప్రసాద అవధాని గారు, కొంపెల్ల కృష్ణావధాని గారు, నాగళ్ళ సుబ్రహ్మణ్య అవధాని గారు, బుర్రా ప్రకాష్ అవధాని గారు, పురుషు తేజ అవధాని గారు, గన్నవరపు శ్యామసుందరమూర్తి గారు, కండా శ్రీనివాస శర్మ గారు, కపిలవాయి సురేంద్ర శర్మ గారు, శివకోటి విశ్వనాథ శర్మ గారు, అన్నంగ వెంకటరమణ శర్మ గారు, కొంకల్ల ప్రణవేశ్వర శర్మ గారు, కొంకల్ల ప్రమోద శర్మ గారు, జోడిమాల శ్రీరామచంద్రమూర్తి గారు, పెడసనగంటి కృష్ణమూర్తి అవధాని గారు, గోదావరి సీతారామ శాస్త్రి గారు, రంగిరాల భార్గవ శర్మ గారు, అప్పల సుబ్రహ్మణ్య శర్మ గారు, కొంచెం వెనక్కి వచ్చాను. చింతా వీర సుబ్రహ్మణ్య శర్మ గారు, లింగాల పవన్ కుమార్ శర్మ గారు, ఎర్రబెల్లి శివకుమార్ శర్మ గారు, చింతా సాయిరామ శర్మ గారు, అనిపెద్ది సాయికృష్ణ శర్మ గారు, సూరంపూడి ఫణికుమార శర్మ గారు,
శిఖా నరేంద్ర చక్రవర్తి గారు, బయటపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారు, గడగొండ ప్రసాద శర్మ గారు, పారుపూడి సూర్యవర్ధన శర్మ గారు, ఆరాధ్య అప్పన రామయాదులు గారు, పులుసు శ్రీహర్ష శర్మ గారు, శ్రీహర్ష శర్మ గారు, మంకాల సంతోష శర్మ గారు, కొడుకుల యశ్వంత్ కుమార్ శర్మ గారు, పట్టి శశిశేఖర్ శర్మ గారు, చేంబోలు బాలాజీ శర్మ గారు, కాపవరపు కౌశిక్ శర్మ గారు, ఇంద్రకంటి శ్రీరామ శర్మ గారు, చెరుకూరి యశ్వంత్ శర్మ గారు, శ్రీపాద రాజశేఖర్ శర్మ గారు, మారేపల్లి రవితేజ శర్మ గారు, ఆకళ లక్ష్మీనారాయణ శర్మ గారు, వీరుభట్ల కార్తికేయ శర్మ గారు, ఇచ్చారా విద్యార్థి అందరికీ సత్కారం. ఎవరైనా సత్కారం అందరం ఒకసారి